దేవవ్రతుడు అనే యువరాజు పరశురాముడి దగ్గరకు వచ్చారు. ఆయనే మన అందరికీ తెలిసిన భీష్ముడు. పరశురాముడిని చూడగానే భీష్ముడు భక్తితో నమస్కరించారు. గురువుగారు, నాకు అస్త్రవిద్యను ప్రసాదించండి అని వేడుకున్నారు. భీష్ముడిలోని వినయాన్ని, దృఢనిశ్చయాన్ని చూసి పరశురాముడు ఆయనను తన శిష్యుడిగా స్వీకరించారు. భీష్ముడు తన గురువు దగ్గర ఎన్నో ఏళ్లు కష్టపడి విద్యను అభ్యసించారు. ఆయన బాణాన్ని వదిలితే అది గాలిని చీల్చుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకేది. పరశురాముడు తన దగ్గర ఉన్న రహస్య ఆయుధాలన్నీ భీష్ముడికి నేర్పించారు. భీష్ముడి అస్త్రకౌశలం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆయన తన బాణాలతో గంగానది ప్రవాహాన్ని కూడా ఆపగలిగారు. భీష్ముడి తర్వాత ద్రోణుడు అనే ఒక బ్రాహ్మణుడు పరశురాముడి వద్దకు వచ్చారు. ద్రోణుడు చాలా పేదవాడు, కాని జ్ఞానవంతుడు. తన కుటుంబం కోసం, తన కొడుకు అశ్వత్థామ కోసం ఆయనకు సంపద అవసరమైంది. అప్పట్లో పరశురాముడు తన దగ్గర ఉన్న సంపదనంతా దానం చేస్తున్నారని విని ద్రోణుడు అక్కడికి చేరుకున్నారు. ద్రోణుడు వచ్చేసరికి పరశురాముడు తన దగ్గర ఉన్న బంగారాన్ని, భూమిని అంతా దానం చేసేశారు. ద్రోణా, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. కేవలం నా శరీరం మరియు నా దగ్గర ఉన్న అస్త్రవిద్యల రహస్యాలు మాత్రమే మిగిలాయి. నీకేం కావాలో కోరుకో అన్నారు పరశురాముడు. ద్రోణుడు ఆలోచించి సంపద కంటే విద్య గొప్పదని గ్రహించారు. గురువుగారు, నాకు మీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాల రహస్యాలను నేర్పండి అని ద్రోణుడు కోరారు. పరశురాముడు సంతోషించి మంత్రాలతో కూడిన ధనుర్వేదాన్ని మొత్తం ద్రోణుడికి ఉపదేశించారు. అలా ద్రోణుడు ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ గురువుగా మారి పాండవులకు మరియు కౌరవులకు గురువయ్యారు. కాలం గడిచింది. కర్ణుడు అనే యువకుడు పరశురాముడి వద్దకు వచ్చారు. కర్ణుడు ధనుర్విద్యలో గొప్ప పేరు సంపాదించాలని అనుకున్నారు. కాని ఆ సమయంలో పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతున్నారు. విద్యమీద ఉన్న ఇష్టంతో కర్ణుడు తాను ఒక బ్రాహ్మణుడినని చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరారు. కర్ణుడు తన గురువుని ఎంతో భక్తితో సేవించేవారు. పరశురాముడికి ఏ కష్టం కలగకుండా చూసుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోయారు. ఆ సమయంలో ఒక భయంకరమైన కీటకం వచ్చి కర్ణుడి తొడను కుట్టడం మొదలుపెట్టింది. రక్తం కారుతున్నా, విపరీతమైన నొప్పి వస్తున్నా కర్ణుడు కదలలేదు. కర్ణుడి రక్తం తగిలి పరశురాముడు మేల్కొన్నారు. కర్ణుడి ఓర్పును చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఇంత నొప్పిని భరించడం ఒక సామాన్యుడి వల్ల కాదు. నువ్వు ఎవరో నిజం చెప్పు అని అడిగారు. కర్ణుడు నిజం ఒప్పుకున్నారు. పరశురాముడు కోపగించినా కర్ణుడి పట్టుదల మరియు గురుభక్తిని చూసి లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. భీష్ముడి అస్త్రకౌశలం, ద్రోణుడి దివ్యాస్త్రాల జ్ఞానం, కర్ణుడి అచంచలమైన పట్టుదల, వీరందరూ పరశురాముడి శిష్యులే. ఒకే గురువు దగ్గర నేర్చుకున్నా ఒక్కొక్కరు ఒక్కో గొప్పతనాన్ని సాధించారు. నేటికీ వీరి కథలు మనకు క్రమశిక్షణ, విజ్ఞానం మరియు గురుభక్తి గురించి గొప్ప పాఠాలను చెబుతాయి.